ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బహుళ త్రయోదశి. ఈరోజు నవగ్రహములున్న ఆలయంలో నవగ్రహ ఆరాధన చేయించుట వలన గ్రహ దోషములు నివారణమగును. కార్తీక పురాణము 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము. అప్పుడు అంబరీషుడు చక్రాన్ని చూసి, విష్ణు భగవానునకు ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగుము, నేను నీకు నమస్కరిస్తాను. మహర్షుల వారు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడుము. అతనిని చంపుట న్యాయం కాదు. చంపటం తప్పనిదని నీవు అనుకున్నట్లయితే అతని ప్రాణాలు బదులు నా ప్రాణాలిస్తాను. బ్రాహ్మణ వధ మానుము. కానిచో నాతో యుద్ధానికి రమ్ము. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి. అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకనిని యాచించకూడదని బ్రహ్మ నిందించెను. అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుతున్నాను. నీవు సకల దేవతలకు రక్షణనిచ్చే దానివని, నీ బలం హెచ్చని నేనెరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తోంది. శ్రీమన్నారాయణునితో పాటు సకల దేవీ దేవతలు మనిద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందికి తోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, విష్ణు భగవానుని చేతి యందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను. సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను చంపటానికి సాధ్యం కాని రాక్షసులు మధుకౌటభులను చంపాను. అట్టి ఈ సుదర్శనుని చంపటం ఎవరితరం కాదు. అతడే నన్నీ దశకు తీసుకువచ్చాను. నేను బ్రహ్మ శంకరుల తేజస్సు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను నీవు ఏమీ చేయలేవు. బలవంతుడైన భగవానితో సంధి చేసుకోవటం మంచిది. నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలాలోచింపక యుద్ధానికి సమకట్టావు. నీవు హరిభక్తుడవని ఇంతవరకు నీ మాటలు విని సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదని సుదర్శన చక్రం అనెను. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, సుదర్శనమా, నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణము ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం. అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాం రా, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు. అప్పుడు సుదర్శనుడు దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డారు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనుని లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి. నీ బలం నాకు తెలియకపోలేదు. విశ్వాంశ నీలో ఉంది. నమస్కారం, నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు. అప్పుడు సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ విన్నప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయని అత్రి మహర్షి వివరించెను. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 28వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ.